ఎదలో చెరగని గుర్తులు ఈసీజీ మూవీ ఈరోజు ఆంధ్ర మొత్తం రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్తో రన్ అవుతుంది. సో ఈసీజీ అంత హిట్ అయినందుకు మీ అందరికీ ప్రేక్షకులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అలాగే ఈ సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను, అంటే మెయిన్ హీరోయిన్ క్యారెక్టరే, కానీ మంచి బబ్లీ రోల్ అలాగే సేమ్ ఎమోషనల్ క్యారెక్టర్ని నేను క్యారీ చేయడం జరిగింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ మూవీలో చేసిన ప్రతి ఒక్కళ్ళు చాలా కష్టపడి చేశారు. మా హార్డ్ వర్క్ని మీరందరూ ఇంకా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మా మూవీని మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రెస్ వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రెహాన్ అండి. ఈసీజీ ఎదలో చెరగని గుర్తులు ఈరోజు రిలీజ్ అయింది, హిట్ టాక్ వచ్చింది, చాలా ఎక్సైటింగ్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ మూవీ అండ్ మేకింగ్ దిస్ హ్యూజ్ సక్సెస్. సినిమా గురించి చెప్పాలంటే చాలా డిఫరెంట్ నా స్టోరీ ఇది. ఇట్స్ స్టోరీ ఆఫ్ కాలేజ్ క్రౌడ్ అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది. 5 క్యారెక్టర్స్ ఉంటుంది ఈ సినిమాలో. సో మన లైఫ్లో నిజమైన ఎలా జరుగుతుంది, కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, లవ్ అనేది, సో లవ్ అనే సబ్జెక్ట్కి బేస్ చేసుకొని సినిమా చేశారు. చాలా న్యాచురల్గా ఉంటుంది. దీంట్లో మన వేరే సినిమాలు చూసేలాగా ఇది కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ సాంగ్స్ ఫైట్స్ అలా ఏమీ ఉండవు. చాలా న్యాచురల్గా 2009లో వైజాగ్లో ఇది రియల్ అయిన ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమా చేశారు. మన డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ 2 years కష్టపడ్డారు స్క్రిప్ట్ చేసేకి. సో ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు సినిమా రిలీజ్ అయింది, హిట్ టాక్ వచ్చింది, చాలా ఎక్సైటింగ్గా ఉంది. మీరు చూశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నా పేరు ఆక్రోష్ కుమార్ ఓగూరి. ఈరోజు విడుదలైన ఈసీజీ ఎదలో చెరగని గుర్తులుకి ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అండి. సో మాకు ఈరోజు విడుదలైన చిత్రం మంచి సక్సెస్ అయిందని రిపోర్ట్లు వస్తున్నాయి. సో దానికి మేమందరం కూడా మా టీం అంతా చాలా హ్యాపీగా ఉంది. ఇంత సక్సెస్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా యువతకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరందరూ కూడా మా సినిమాని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు మహబూబ్ బాషా అండి. నేను ఇంతకుముందు మేము వయసుకు వచ్చాం, నీకు నాకు డాష్ అవన్నీ సినిమాలు చేశాను. ఇంట్లో మెయిన్గా ఎద్దలో చెరగని గుర్తులు సినిమాలో 5 క్యారెక్టర్స్ ఉంటాయండి మెయిన్గా. దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్గా చేస్తున్నాను. ఫస్ట్ హాఫ్ కామెడీగా, సెకండ్ హాఫ్ అంటే హీరోని సపోర్ట్ చేస్తూ సాగుతుంది రోలు. దీంట్లో నా క్యారెక్టర్ ఫుల్ లెంత్ కామెడీ ప్లస్ హీరోకి సపోర్ట్ చేస్తూ, అంటే కొన్ని సీన్స్లో సెంటిమెంట్ అన్నిట్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆక్రోష్ గారు చాలా బాగా డిజైన్ చేసి ఫస్ట్ హాఫ్కి ఒకలాగా సెకండ్ హాఫ్కి ఒకలాగా, అంటే ఫస్ట్ హాఫ్ వేరే గెటప్లో ఉంటాను, సెకండ్ హాఫ్ వేరే గెటప్లో ఉంటాను. అంటే ఈ సినిమా కథ మొత్తం ఒక 4 years డ్యూరేషన్లో జరుగుతుందన్నమాట. అలా జరుగుతుంది. అంటే ఈ సినిమా ఇప్పుడు చూసిన వాళ్ళంతా రీసెంట్గా కొన్ని సినిమాలు వచ్చాయి కానీ ఈ రోజుల్లో ఒక రొమాంటిక్ క్రైమ్ కథ తర్వాత అంతగా ఆదరణ పొందిన చిత్రంగా భావిస్తున్నారు అంతా. మేము కూడా అదేవిధంగా ఇంకా ముందుకి జరుగుతాయని తెలుస్తుంది. ఇంకా రేపటి నుంచి సండే నుంచి ఇంకా కొన్ని థియేటర్స్ పెరుగుతున్నాయండి. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అడుగుతున్నారు. హోప్ విల్ గెట్ బిగ్ సక్సెస్ ఇన్ స్మాల్ బడ్జెట్ మూవీస్. థ్యాంక్ యూ.